ఆడలేని నాణ్యగత్తె మద్దెల మీద పడి ఏడ్చిందని సామెత. ఇప్పుడు వర్తమాన రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. భారత జట్టులో కన్సిస్టెంట్గా విఫలమవుతూ వచ్చిన బ్యాటర్ అంబటి రాయుడు రిటైర్మెంట్ తర్వాత జగన్ భజన చేసి మొత్తానికి ఆయన ప్రాపకం సంపాదించారు. తాను క్రికెట్ అకాడమీ స్థాపించడానికి స్థలం కూడా సంపాదించారు. పలు సందర్భాల్లో తనకు రాజకీయ ఆలోచన ఉందని చాటుకుంటూ చివరికి కేవలం 9 రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ రాజీనామా కూడా చేశారు. పైన సామెతను గుర్తు చేసేలాగా ఆడలేని బ్యాటర్ జట్టు మీద అలిగి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అంబటి రాయుడు పార్టీలో చేరడము, వెళ్ళిపోవడం కూడా అలాగే కనిపిస్తోంది. నిజానికి క్రికెట్ నుంచి ఆయన నిష్క్రమణ కూడా అచ్చం అలాగే జరిగింది. జట్టు ఎంతో కీలకమైన ఆయన మీద ఆశలు పెట్టుకున్న సందర్భాల్లో కూడా బాధ్యతగా కనీస పెర్ఫార్మెన్స్ కూడా చేయకపోగా జట్టు మీద అలిగి రిటైర్మెంట్ ప్రకటించారు. నిజానికి హమ్మయ్య వదిలి వెళ్ళిపోయాడ్రా బాబు అని జట్టు అనుకునే పరిస్థితి వచ్చిన తర్వాతే ఆయన వెళ్ళిపోయారని అనుకోవాల్సిందే. అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడము, వెళ్ళిపోవడం కూడా అలాగే జరిగింది. తనకు ఏకపక్షంగా గెలిచేంత సీను ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసుకోకుండా పార్టీలో చేరిన 9 రోజులకే రాజీనామా చేసేశారు. రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అని ప్రకటించారు అంబటి రాయుడు. అచ్చంగా క్రికెట్లో మాదిరిగానే తన గురించి తాను అతిగా ఊహించుకున్నట్టున్నారు. తాను అడుగుపెట్టిన వెంటనే తనకు ఎంపీ టికెట్ కట్టబెట్టి రెడ్ కార్పెట్ మీద పార్లమెంటులో కూర్చోబెట్టాలని సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్ల మాదిరిగా తాను కూడా ఎంపీ అనిపించుకోవాలని ముచ్చటపడినట్లున్నారు. నిజానికి జగన్ నుంచి కూడా అలాంటి హామీ లభించినట్టుగానే ఉంది. ఆయన పార్టీలో చేరిన వెంటనే గుంటూరు ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారని పుకార్లు వినిపించాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను పిలిపించి గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా అడిగినట్లుగా వార్తలొచ్చాయి. అంటే తనకు ప్రకటించిన సీటుకు జగన్ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అంబటి రాయుడు అలిగినట్టుగా ఉన్నారు. పార్టీలో చేరిన 9 రోజులకే రాజీనామా చేసేశారు. అసలు జగన్ ఇలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. అంబటి రాయుడు పార్టీకి లాభం చేకూర్చేంతటి పెద్ద ఇమేజ్ ఉన్న నాయకుడేం కాదు. ఇలాంటి అవకాశవాదుల్ని తాము అడుగు పెట్టగానే తమను జగన్ నెత్తిన పెట్టుకోవాలని కోరుకునే వారిని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని పార్టీ నాయకులు అనుకుంటున్నారు.